పెద్ద నాలానే ఉందాడా? ఏ డ్యామ్ లోనైనా సీపేజ్ ఉంటది ఎప్పటికప్పుడు. ఓ అంటే వేరు, కుంగుబాటు వేరే. అదే ఓకే, పోతాడు. నేను మేడిగడ్డ గురించి కాదబ్బా, అన్నారం సుందిల గురించి చెప్తున్నా. కేసీఆర్ మీద ప్రేమని ఇంకా పెంచుకోకే, ఎందుకే నువ్వు టీఆర్ఎస్ దయాకర్, నేను తెలంగాణ గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే 35,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి నేను కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేసేది వదిలేసి వచ్చిన. నేను కేసీఆర్ వస్తాడని చెప్పి 96లో నువ్వు నేను కలగన్నావా? ఇప్పుడు నిన్నెవరన్నా నీ క్రెడిబిలిటీ మీద, నీ కమిట్మెంట్ మీద ఎవరన్నా కామెంట్ చేస్తుందా? లే, కేసీఆర్ అనేవాడు తర్వాత వచ్చిండు. ఇప్పుడు ఒక నిమిషం దయాకర్, నేను ఒక నిమిషమే, దయాకర్ కేసీఆర్ ఉన్నాడు మన ఇద్దరం స్టార్ట్ చేసినాడు లేరు. మరి ఆయన కోసం రాలే కదా మనము, ఆయన కోసం ఉండం కదా. మీరు బెల్లయ్య వీరన్న నుంచి మొదలు పెడితే గద్దర్ కాంచి మొదలు పెడితే. నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా, నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని పొద్దున బ్రేక్ఫాస్ట్ బిల్స్ అడిగితే నేను తీసుకోనని చెప్పి రిజెక్ట్ చేసి వచ్చాను. ఎందుకంటే అదే లేదనేది అది వేరే విషయం. కానీ నేను కాళేశ్వరం గురించి డిఫెండ్ ఎప్పుడు గవర్నర్ కోట ఎప్పుడు 2015 నాదే శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాడు మన ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. 1 మంత్ ఆపాడు. ఎందుకు వద్దన్నారు? పట్టించుకోడు కాబట్టి మళ్ళీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు. అదేంటంటే తనే నన్ను రిక్వెస్ట్ చేశాడు. నాకు కూడా ఏమైందంటే ఆ టైంకి ఫైనాన్షియల్ సమస్యలు కూడా బాగున్నాయి. సాలరీ అన్న వస్తుంది అనేది నాకుండే. రెండోది వాటర్ జీతం కోసం తీసుకున్నారు కార్పొరేషన్. వాస్తవంగా చెప్పాలంటే అందుకే, ఎందుకంటే అప్పుడు నాకు రోజు అప్పులతో నడుస్తున్నది. రెండవది ఏంటంటే ఆయన అడిగినప్పుడు నేను కాదనొద్దు, ఇదివరకే కాదన్నాను. రెండవది ఏంటంటే నీళ్ళంటే నాకు ఒక పిచ్చి. నీళ్ళది ఇస్తా అన్నాడు. నేను అడిగిన 41 కార్పొరేషన్ ముందు పెట్టాడు, ఇవేం వద్దు నాకు, మీరు నీళ్ళది ఇస్తే తీసుకుంటా అన్న. టైం తీసుకొని చేశాడు ఆయన. 3 సార్లు నా ముందట లిస్టు పెడితే 3 సార్లు నేను తీసుకోనని చెప్పాను. ఇది లేదు తెలుసా మీకు భరత్? ఈ కార్పొరేషన్ నా కోసం క్రియేట్ చేశాడు. గ్రౌండ్ వాటర్ లింక్ చేశాడు దానికి. యాక్చువల్ కార్పొరేషన్ ఇచ్చిన బాధ్యతలు వేరు, ఆయన ఇచ్చినవి వేరు. అలా